హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్ రెసిపీ అండి, పప్పు ఆనపకాయ అండి. ఆ పప్పు ఆనపకాయ మనం ఈజీగా ఎలా వండుకోవాలో, దాంట్లోకి ఆమ్లెట్ వేసుకోవడము, ఒకసారి తయారీ విధానం చూసేద్దామండి. ఇదిగోండి పప్పు ఆనపకాయ కోసం నేను తీసుకున్న పదార్థాలు. ఆనపకాయ అయితే ఒకటి చిన్న ముక్కలు కట్ చేశాను, ఒక టమాటో, ఇది కొద్దిగా కరివేపాకు, ఇదేమో పచ్చిమిర్చి చీలికలు అనమాట. ఇలా చీరాను మధ్యలోకి. అయితే నేను పప్పు కుక్కర్లో ఉడకబెట్టుకున్నానండి, అందువల్ల ఇవన్నీ ముందు ఉడకబెట్టేసి పప్పు ఇందులోకి వేస్తాను అనమాట. ఇవి ఉడికిన తర్వాత ఈ పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా, ఆనపకాయ ముక్కలు ఇందులోకి వేసేసాను. అయితే ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాను, అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. పప్పుకి సరిపడా, మొత్తం సరిపడా పప్పుకి సాల్ట్ వేసేస్తున్నాను. అలాగే కారం కూడా వేసేస్తున్నాను నేను. కారం కొద్దిగానే, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కదా. ఇప్పుడు ఈ ముక్కలు ములిగే వరకు కొద్దిగా మనం, ఎలాగో ఆనపకాయలో వాటర్ వస్తుంది, కొంచెం వాటర్ వేసి ఉడకనిచ్చి ఇవి ఉడికిన తర్వాత అప్పుడు పప్పు ఇందులోకి వేద్దాం. ఇదిగోండి ఆనపకాయ ముక్కలు ఉడికిపోయాయి చూసారా. ఇప్పుడు నేను పప్పు ఇందులోకి వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను కుక్కర్లో ఉడకబెట్టి ఉంచుకున్నాను పప్పు. ఇందులోకి వేసేసి ఒకసారి అంతా కలిపేసి మళ్ళీ 2 మినిట్స్ ఉడకనిచ్చి తర్వాత తాలింపు చేస్తాను అనమాట. ఇదంతా బాగా ఇందులోకి కలాలి కదా, బాగా ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత అప్పుడు తాలింపు చేయాలి. పప్పు ఆనపకాయ చప్పగా ఉంటుందండి, అందువల్ల నేను టమాటా వేస్తాను. టమాటా వేయడం వల్ల అది కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. అందువల్ల టమాటా వేస్తే బాగుంటుందండి పప్పు ఆనపకాయలను. కొంచెం ఉడికిన తర్వాత తాలింపు చేద్దాం. ఇదిగోండి ఆనపకాయలు మనము పప్పు వేసాం కదా, ఇది ఉడికిపోయింది. ఇలా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఉడకాలండి. మనం కలుపుకోవడానికి ఏమాత్రం లూజ్ ఉంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం తాలింపు చేద్దామండి. తాలింపు కోసం నేను తీసుకున్న పదార్థాలు ఇగో, వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, ఇవి నేను తీసుకున్నాను అనమాట తాలింపుకి. అయితే దీన్ని పక్క పొయ్యి మీదకి నేను షిఫ్ట్ చేస్తాను. ఇక్కడేమో తాలింపు చేస్తాను. పప్పులోకి నెయ్యి వేస్తే బాగుంటుందండి తాలింపుకి. నేను ఆయిల్కి బదులు నెయ్యి వేస్తున్నాను అనమాట. ఇలా కొంచెం తడి ఉంది. నెయ్యి ఇష్టం లేని వారు మీరు ఆయిల్ వేసుకోవచ్చు. నెయ్యి ఈ విధంగా వేస్తే ఆయిల్కి బదులు మనకి కాల్షియం వస్తుంది కదండి, నెయ్యి మంచిది కదా, గుడ్ ఫ్యాట్. అందువల్ల నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా నేను చెదగొట్టి ఉంచాను వెల్లుల్లి, అవి వేస్తున్నాను. వెల్లుల్లి కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ ఒకసారి కలుపుదాము. ఇదిగోండి తాలింపు వేగిపోయింది. నేను పప్పులోకి షిఫ్ట్ చేస్తాను దీన్ని. పప్పులోకి వేస్తాను. అంతే అండి, చాలా ఈజీ కదా. అయితే పప్పులోకి అప్పడాలు కానీ ఆమ్లెట్ కానీ బాగుంటుంది కదండి. నేను ఆమ్లెట్ వేస్తాను ఇప్పుడు. ఇంక ఇది అయిపోయింది, పప్పు ఆపేయడమే, దించేయడమే. ఇదిగోండి ఆమ్లెట్ కోసం నేను అట్ల రేకు పెట్టాను పొయ్యి మీద. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. అయితే దీంట్లో నేను ఫస్ట్ ఆనియన్ వేస్తాను అన్నమాట. ఇప్పుడు ఈ ఆనియన్ మీద నేను ఎగ్ పగలగొట్టేస్తాను. ఈ ఎగ్ ఇలా అనేసి కొంచెం ఆ ఎల్లో చిరగొట్టాలన్నమాట. అది ఒకే చోట ఉంటే ఉడకదు, అందువల్ల దాన్ని చిరగొట్టాలి కొద్దిగా.
ఓకే, ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ ఇలాగా చేత్తో స్ప్రింకిల్ చేయాలన్నమాట. ఇలా చల్లాలి సాల్ట్ కొద్దిగాను. తర్వాత కారం కూడా కొద్దిగా చల్లుతాను ఇలా ఈ విధంగా. ఇప్పుడు దీని మీద నేను మరలా ఆనియన్ పేరుస్తాను అన్నమాట. ఈ విధంగా ఆనియన్ పేర్చానండి. తర్వాత ఏమో పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. ఈ ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు వేసిన తర్వాత నేను కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి దీని మీద. జీలకర్ర తినడం వల్ల డైజెషన్ అవుతుంది కదా, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, తర్వాత నేను మరలా దీని మీద కొత్తిమీర వేస్తున్నాను పైన. చూడడానికి పిజ్జాలా ఉంది కదా, బాగుంటుంది తినడానికి కూడా. మీరు ఆమ్లెట్ గిలకొట్టి వేసేదానికంటే ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి వేసుకుని చూడండి. తర్వాత నేను మళ్ళీ పైన కొద్దిగా సాల్ట్ ఇలా చల్లుతున్నాను. ఆ తర్వాత మళ్ళీ కారం చల్లుతాను పైన కొద్దిగా. అప్పుడు ఇవి చప్పగా లేకుండా ఉంటాయి అన్నమాట మనకి. అప్పుడు దీని చుట్టూరు కొద్దిగా నేను ఆయిల్ వేస్తున్నాను ఇలాగా. అది కాలిన తర్వాత ఇప్పుడు మనం తిరగేద్దామండి. కాలిందండి ఆమ్లెట్, తిరగేద్దాం ఇప్పుడు. ఫస్ట్ అన్ని వైపులా ఇలా లూజ్ చేసుకుంటే అప్పుడు అది ఇరిగిపోదు అనమాట. ఇప్పుడు ఇలా టర్న్ చేయడం. మరలా అటువైపు మాడిపోకూడదు కదండి, మనం ఉప్పు కారం వేసాం కదా. కొద్దిగా ఆయిల్, ఒక జస్ట్ డ్రాప్స్ అనమాట ఇలాగా, అంతే. ఒక 6 నిమిషం అలా ఉంచితే కాలిపోతుందండి. తర్వాత తిరగేయడమే. ఇంకా తిరగేద్దామండి. ఆమ్లెట్ అయిపోయి వచ్చింది అంతే. ఇలా వేసుకుంటే బాగుంటుందండి. ఎగ్ మీరు బీట్ చేసి అందులో ఆనియన్ కలిపే కంటే ఈ టైప్లో ఆమ్లెట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అయిపోయింది, ఇంకా మనం డిష్ అవుట్ చేయడమే. పప్పు ఆనపకాయ ఆమ్లెట్. ఇదిగోండి, వేడివేడిగా మన పప్పు ఆనపకాయ రెడీ అయిపోయింది. ఇది వేడిగా ఉన్నప్పుడే మనము నెయ్యి వేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఆల్రెడీ నెయ్యి వేసే తాలింపు చేశాను. అయితే ఈ పప్పు ఆనపకాయలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది వెయిట్ తగ్గాలనుకున్న వారికి బెస్ట్ ఆప్షన్ అండి. అలాగే కొలెస్ట్రాల్తో బాధపడే వారికి, షుగర్ ఉన్న వారికి కూడా మంచి ఫుడ్ అని చెప్పొచ్చండి. ఇది ఇలాగే పప్పులో మనం ఆమ్లెట్ నంచుకుని, అప్పడాలు నంచుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది కదండి. మరిన్ని మంచి మంచి వంటల కోసం మీరు జ్యోతిష్ కిచెన్ చూస్తూ ఉండండి. మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.